అడగాలనుకుంటున్నాం మేము. ఇలా ఈ మల్టీ స్టారర్కి వర్క్ చేయడం, ఇంత పెద్ద హీరోల కాంబినేషన్లో మీరు మ్యూజిక్ కంపోజ్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే లైక్ నేను ఊహించలేదు ఈ ఫిలిం చేస్తానని. బట్ నాకు ఎక్కువ టెన్షన్ అయ్యలేదు, బట్ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. అండ్ గాడ్ గ్రేస్ అంతా బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. ద ఫిలిం కేమ్ అవుట్ వెరీ వెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి వస్తున్నాను. ఓకే, ఈ సాంగ్స్ విన్న తర్వాత ఫస్ట్ టైం రియాక్షన్స్ ఫ్రమ్ వెంకటేష్ గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? నేను ఎప్పటికీ మర్చిపోలేనండి నా లైఫ్లో, బికాస్ ద వే దే ఎంకరేజ్ మీ. నాకు పవర్ స్టార్ సార్ ఫోన్ చేశారు నాకు ఫస్ట్ టైం. నేను అది అంటే నాకు హ్యాపీనెస్ తట్టుకోలేక నేను ట్వీట్ చేసేసాను. థ్యాంక్ యూ సార్. ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూ స్పోక్ టు మీ సార్, అండ్ ఐ డెఫినెట్లీ ఐ పుట్ ఇట్ ఇన్ మై లైఫ్ సార్. లైక్ అంటే ఐ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ సార్. థ్యాంక్ యూ. అండ్ వెంకటేష్ సార్, యూ ఆర్ ఆసమ్ సార్. థ్యాంక్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో అనూప్ గారు, ఈ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ గురించి అండ్ డైరెక్టర్ డాలీ గారు వారి గురించి, వారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ డాలీ గారి గురించి ఒకటి చెప్పాలంటే, మేము డైలీ నైట్ వర్క్ చేస్తున్నాము. అంటే ఒక 1-2 వరకు వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ సడన్గా నేను ఆయన రాలేదు, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది ఆల్మోస్ట్, ఆయన రాలేదు. నేను వెయిట్ చేస్తున్నా డాలీ గారు వస్తారని. సార్ మీరు ఇంకా రాలేదంటే వర్క్ అయిపోయింది కదా అన్నాడు. అంటే అంత లైక్ మిస్సింగ్ హిమ్ అనమాట. సో అంత మాకు లైక్ సింక్ అయింది. అండ్ వెరీ awesome to work with you, Dolly sir, and thanks for all your support. Okay, so once again congrats to Anoop garu. And Anoop garu, మీ ఫ్యాన్స్ కి అలాగే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గోపాల ఫిలింని పెద్ద హిట్ చేస్తారు కదా, ఈ ఫిలిం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు.